ముఖ్యంగా వారాహి దీక్ష తీసుకున్న వాళ్ళకు కొన్ని సూచనలు. అమ్మవారు సర్వశక్తిమంతురాలు, కరుణామయి. అమ్మవారు ఏదడిగితే అది ఇవ్వడానికి సమర్థురాలు, అందులో సందేహం లేదు. దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి మీద పరిపూర్ణమైన మనస్సు, అమ్మ లోపల కంప్లీట్గా అంకిత భావంతో ఉండండి. మీ సమస్యలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ 9 రోజులు ఇక్కడనే పీఠంలో సుస్థిరంగా ఉండి చేసుకోవాలనుకున్నా ఉండొచ్చు. ఒకవేళ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఇంటి సమస్యల రీత్యా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వారాహి మాత ఫోటో కంపల్సరీ, తప్పకుండా అమ్మవారి ఫోటో ఉండాలి. దాంట్లో ఒక చిన్న కాంబినేషన్ ఆఫ్ వేరియేషన్, గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న వారాహి మాత ఫోటో, కమలం మీద కూర్చున్న ఫోటో తీసుకోండి. మీ ఇంట్లో పూజా గదిలోనైనా లేకపోతే వాయవ్య మూలలోనైనా ఒక పీట వేసి దాని మీద ఆకుపచ్చని గుడ్డ పరిచి దాని మీద అమ్మవారి ఫోటో కూర్చోబెట్టండి. అమ్మవారికి 2 పూటల దీపం పెట్టాలి. ఆ దీపం నెయ్యితో వేస్తే చాలా మంచిది. దీపపు ప్రమిద మట్టి ప్రమిద అయితే ఇంకా మంచిది, మట్టి ప్రమిదలో వేయండి. అలాగే అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం, ఎర్రటి పువ్వుల మాలను వేయండి. అమ్మవారికి బెల్లంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టం. బెల్లమన్నా, బెల్లం పానకమన్నా, బెల్లంతో చేసిన పదార్థాలను వండి పెట్టండి. అమ్మవారికి నైవేద్యం పెట్టే పాత్రలు మట్టి పాత్రలు అయితే ఇంకా మంచిది. అమ్మవారికి నీళ్లు పెట్టడానికి, పానకం పెట్టడానికి మట్టి గ్లాసులు వాడండి, ఇంకా మంచిది. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మనకు సనాతన ధర్మం ప్రకారంగా 18-19 రకాల ధూపములు ఉన్నాయి. అన్నింటికల్లా గొప్ప ధూపం లక్ష్మీ ప్రీతిదాయకమైనది. అందున వారాహి మాతకి ఇష్టమైన ధూపం కర్పూర ధూపం. రావి చెట్టు బెరడు పచ్చకర్పూరం కనుక నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం చూయిస్తే మీరు ఏమి కోరుకుంటే తెచ్చి మీ ఇంట్లో ఇచ్చిపోతుంది అమ్మవారు. మీరు వద్దు 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 అన్న తెచ్చి మీ ఒళ్ళో పడేసిపోతుంది. కర్పూర ధూపం లక్ష్మీప్రదం, గంధర్వులను ఆవాహన చేస్తుంది, లక్ష్మీదేవి యొక్క ఆవాహన చేస్తుంది. కాబట్టి అమ్మవారికి ధూపం అంటే ఇష్టం. పచ్చకర్పూర ధూపం వేయండి. వారాహి మాత దీక్ష తీసుకునే సాధకులు ఎవరైనాను 2 పూటల స్నానం చేయాలి. మహిళలైతే తల స్నానం చేయకపోయినా పర్వాలేదు. చేత్తో నీళ్లు తీసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 3 సార్లు స్మరించుకొని శిరప్రోక్షణ చేసుకుంటే చాలు. మీరు దీక్ష తీసుకున్నప్పటి నుంచి దీక్ష విరమణ వరకు మధ్యలో సోమవారం వస్తే తప్పకుండా తలస్నానం చేయండి, బుధవారం వస్తే తలస్నానం చేయండి, శనివారం వస్తే తలస్నానం చేయండి, మిగతా రోజులు చేయక్కర్లేదు. చాలామంది దీక్ష తీసుకున్నాం కదా ప్రతిరోజు తలస్నానం చేయాలేమో అని అపోహపడుతుంటారు. బారెడేసి చుట్టున్న వాళ్లకు జుట్టు ఆరదు. ఈరోజు తలస్నానం చేసి మరుసటి రోజు వరకు అలాగే తడితో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఇక పురుషులైతే రోజు తలస్నానం చేయాలి, 2 పూటల పళ్ళు తోముకోవాలి, 2 పూటల స్నానం చేయాలి. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు సాధకులు తప్పకుండా పాదరక్షకాలు త్యాగం చేయండి. 9 రోజులు పాదరక్షకాలు వేసుకోవద్దు. మహిళలు సాధ్యమైనంత వరకు చీపురు తాకకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ వృత్తి ధర్మం ప్రకారంగా మేము ఒక ఇంట్లో పనిచేస్తాం గురుదేవా, పనిచేస్తే తప్ప మాకు గడవదు అనుకునే వాళ్ళు అంతా అమ్మకు జగన్మాతకు అర్పణం చేసి చీపురు పట్టుకోవచ్చు. లేదా ఈ 9 రోజులు ఏదైనా ఒక గుడ్డతోనన్నా ఇల్లు తుడుచుకొని శుభ్రపరచుకోవచ్చు. ఎవరి ఎంగిలి తినవద్దు. ప్రతిరోజు ఏకభుక్తం, ఒకే పూట తినాలి. ఒకవేళ మధ్యాహ్నం తింటే సాయంత్రం ఒక పండు ఏదన్నా అల్పాహారం, ఒక గ్లాస్ పాలు తాగి పడుకొని మళ్ళీ ఉదయం లేచి స్నానం చేసుకొని అమ్మవారికి నివేదించిన ప్రసాదము కళ్ళకు 3 సార్లు కళ్ళకు అత్తుకొని తినాలి. ఉదయం ఒక పండ్లు ఏదైనా ఒక పండు, ఒక గ్లాస్ పండ్ల రసం లేదా ఒక గ్లాస్ మజ్జిగ, ఒక గ్లాస్ పాలు
ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏం తీసుకోకూడదు రాత్రికి. మధ్యాహ్నం భోజనం చేయకపోతే రాత్రికి భోజనం చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. శ్రీ విద్య సాంప్రదాయం ప్రకారంగా, శక్తి తంత్రశాస్త్రాల ప్రకారంగా పగటిపూట భోజనం చేయకూడదని నేను చదివాను, నా అనుభవంకి వచ్చింది అది. పక్షులు గూటికి చేరిన వేళ, ధూళ్ళు ఇంటికొచ్చిన తర్వాత చుక్కలను చూసి భోజనం చేయాలని ఉన్నది. అది శ్రీ విద్య సాంప్రదాయంలో, శక్తి తంత్రంలో ప్రమాణం. ఆ విధంగా రాత్రికి భోజనం చేయవచ్చు. తప్పకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్రహ్మచర్యం ప్రధానం. ఆ 9 రోజులు ఈ గుప్త నవరాత్రులు గడిచే వరకు తప్పకుండా భార్యాభర్తలు విడివిడిగా పడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి అంశం, దయచేసి గమనించగలరు. ఆ ఇల్లు ఈ 9 రోజులు పవిత్రంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ ఇంట్లో ఎవరు కూడా మద్యం సేవించవద్దు, మాంసం తినవద్దు. అందరూ కూడా పవిత్రంగా ఉండడానికి ఏర్పాటు చేసుకోండి. దీంతోపాటు ఒకవేళ మూత్ర విసర్జన చేస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దాంతోపాటు మూత్రం అయిన తర్వాత ఒకవేళ మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో మీరు మీ టాయిలెట్లో మూత్ర విసర్జన చేస్తూ ఉంటే తప్పకుండా మీ మర్మాంగములను నీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కొని కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని నీళ్లు చేతిలో తీసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకొని శిరప్రోక్షణ చేసుకొని కళ్ళు తుడుచుకోవాలి. ఒకవేళ మల విసర్జన చేస్తే తప్పకుండా స్నానం చేయాలి. ఇది దీక్షలో ఉండే వాళ్ళకు నియమాలు. ఏ ఫంక్షన్స్కి అటెండ్ కావద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఏ కార్యక్రమాలకు మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఈ 9 రోజులు అన్నింటినీ అవాయిడ్ చేయండి. కంప్లీట్గా అమ్మ మీద మనస్సు ఉంచండి, అమ్మ లోపల లీనమైపోండి. వారాహిమాతను అనుసరించి అమ్మవారిని పూజించుకున్న వాళ్లకు అమ్మ ఏదైనా ఇచ్చేటటువంటి సమర్థురాలు కాబట్టి దీక్ష తీసుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమంగా మాలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రేరేపితులై మీరు వచ్చి దీక్ష తీసుకున్నారు కాబట్టి తీసుకున్న దానికి, నేను ఇచ్చిన దానికి కనీసమైన న్యాయం జరగాలంటే ఈ 9 రోజులు మీరు అమ్మ మీద దృష్టి పెట్టండి, చాలు, న్యాయం ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది దీక్షకు ఉండేటటువంటి నియమం, దీక్షకు ఉండేటటువంటి పద్ధతి. ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. ఇక ఇక్కడుండి చేసుకునే వాళ్ళకి నియమం ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటల అలారం పెట్టుకొని లేవండి. ప్రభాత సమయంలో బ్రహ్మ ముహూర్తంలో గంధర్వ వేళ స్నానం చేసుకొని వచ్చి అమ్మ సన్నిధిలో ఎక్కడనో ఒకతోనో కూర్చొని చక్కగా మీకు ఇచ్చిన మంత్రమును 108 సార్లు ఒక మాల జపం చేసేసేయండి. మనసు బాగుంది, ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందంటే 2 మాలలు చేయండి, 3 మాలలు చేయండి, ఎన్ని మాలలను జపం చేసుకోండి. మీ జపం అయిపోయేసరికి ఆచార్యులు వస్తారు, అక్కడ పూజను ప్రారంభిస్తారు. ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. వారాహిమాత పూజను మీరు చూసిన, ఆ పూజలో పాల్గొన్న ఆ పుణ్యఫలం మీకు రెట్టింపుగా హెచ్చుగా మీకు ఉత్పన్నం అవుతుంది. అలాగే పీఠంలో సుస్థిరంగా ఇక్కడనే ఉండి ఒకవేళ అనుష్ఠానం చేసుకుంటాము 9 రోజులు, ఈ గుప్త నవరాత్రులు ఇక్కడనే 9 రోజులు ఉంటామనుకుంటే మీకు ఇంకొక సౌలభ్యం కూడా ఉన్నది. అంబాత్రయ క్షేత్రంలో ఇది మొట్టమొదటిసారి వారాహి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మనం నిర్వహిస్తున్నాం. ఈ గుప్త నవరాత్రులను మొట్టమొదటిసారి అమ్మవారు మాకు బలం ఇచ్చింది, శక్తిని ఇచ్చింది, అట్టి సదుపాయాన్ని కూడా కల్పించింది, ఓపికను కూడా ఇచ్చింది. గత సంవత్సరం ఇంత ఓపికతో లేని నేను, హడావిడిగా ఉన్నాను, గందరగోళంగా ఉన్నాను, పరిస్థితులంతా కొంత తారుమారుగా ఉండేవి. ఈసారి కొంచెం అమ్మవారు ప్రశాంతంగా ఉంచింది కాబట్టి దీనికి ఒక సంకల్పం తీసుకున్నాము. ఈసారి శ్రీపీఠంలో గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారి యొక్క అభిషేకములు, అర్చనలు, హోమములు, సహస్రాధికముగా లక్షాధికముగా జపములు ఉంటాయి. వారాహి మాతకు సంబంధించి ఇక్కడ పీఠంలో ఉండేవాళ్లకు అదొక అవకాశం. ఆ తల్లి పూజను చేయడం, అమ్మవారి హోమం చేయడం, అమ్మవారికి అర్చన చేయడం, అభిషేకం చేయడం మీరు చూస్తే మీ దీక్షతో పాటు మీరు చేసే మంత్రజపంతో పాటు ఈ పూజా ఫలం కూడా మిమ్మల్ని ఆవరిస్తుంది. మళ్ళీ కక్కుర్తి పడి ఉండకండి. ఇంట్లో ఏదైనా పని ఉంది, జాబ్ ఉంటుంది, చాలామంది జాబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో సమస్య ఉన్నవాళ్ళు వెళ్ళండి. మీరు అక్కడ ఉండి కూడా ఈ ఫలం పొందొచ్చు.
రోజు లైవ్ ఇస్తారు. ఆ లైవ్ ప్రోగ్రాం మీరు టీవీలో చూస్తే కూడా మీకు ఆ ఫలం వచ్చినట్టే కదా. ఇక్కడ ఉంటే ఇన్ని రకాల పూజలు జరుగుతాయి, ఇక్కడనే ఉండిపోదామని మరి ఆశపడొద్దు. ఇది అలాగే అంబాత్రయ క్షేత్రంలో ఈసారి వారాహి నవరాత్రులు నిర్వహించడంలో ఇంకొక అద్భుతమైనటువంటి ఘట్టం ఏమున్నదంటే, ఇక్కడ అమ్మవారిని పంచముఖ వారాహిగా ప్రతిష్ఠ చేయబోతున్నాం. 5 తలలు ఉంటుంది, సేమ్ గాయత్రి మాతలాగా 5 తలలు ఉండేటటువంటి వారాహి మాతను నెలకొల్పి అమ్మవారికి అన్ని పూజలు ప్రారంభిస్తారు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి దృశ్యం, అద్భుతమైనటువంటి ఘట్టం. అది చూడడం కూడా అదృష్టం కావాలి. మరి అది చూడాలనుకుంటే కూడా పీఠంలో ఉండండి, ఆ అదృష్టం కూడా మీకు కలుగుతుంది, దక్కుతుంది. దీంట్లో భాగంగా పీఠంలో మునుముందు ఇంకా ఎన్నో అద్భుతాలు, ఇంకా ఎన్నో ఆవిష్కరణలు జరగబోతున్నాయి. ఆషాఢ మాసం వీడగానే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో అష్టలక్ష్మి మహాయాగం సంకల్పించాం, అది కూడా చేస్తాం. అష్టలక్ష్మి మహాయాగంలో శ్రావణ మాసం పూని వీడే వరకు మహాలక్ష్మి ఉపదేశం ఇస్తారు. ఓన్లీ ఫర్ లక్ష్మి, ఓన్లీ ఫర్ మనీ. డబ్బు 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 అనే ఆశ ఉన్నవాళ్ళు, ఆ దాహం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా ఈ 2025వ సంవత్సరం కలిసి వచ్చింది మాకు. ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారు కొంత మనసున్న మహారాజులను పీఠానికి పంపుతుంది. మనసున్న మహారాజులు పీఠానికి వచ్చి, గురుదేవ మీ వెనకాల మేమున్నాం, మా పెద్దలు చేసిన పుణ్యం, మా శానతనం, మా ఎంకల కష్టం మేము సంపాదించుకున్నాం, మాకు లక్ష్మి తోడయింది, మేము సంపాదించింది మీకు ఇస్తాం, మీరు పుణ్యకార్యాలు చేయండి అని కొంతమంది పెద్దలు వస్తున్నారు. అలా మనసున్న మహారాజులు, మహానుభావులు, ఉదాత్తమైనటువంటి దాతల యొక్క సహకారం చేతనే ఇప్పుడు వాళ్ళు చేసే సపోర్ట్ తోటి నేను పెద్ద పెద్ద దర్శనాలు తీసుకుంటున్నా. అమ్మవారితో ఒక 1 నెల కింద 2 నెలల కింద నేను ప్రశ్న వేశాను. అమ్మ, చాలామంది వ్యాపారవేత్తలు వస్తున్నారు పీఠానికి, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు, భూ సంబంధిత గొడవలు ఉన్నవాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు వస్తున్నారు, ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు వస్తున్నారు. కొంత ప్రత్యేకమైనది ఏదైనా ఇవ్వమ్మా తంతు నన్ను అడిగితే, వారాహి నవరాత్రులు నిర్వహింపజేయి, అందులో పంచముఖ వారాహిని స్థాపన చేయి, ఆ వారాహి శక్తి యొక్క మహిమ, ఆ మహత్తును వచ్చే భక్తులకు దారాదత్తం చేయని చెప్పింది. కాబట్టి ఇది సంకల్పం చేశాం మనం ఫస్ట్ టైం. ఇప్పుడు చూడండి, ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు ఆచార్యులు 16 మంది ఉంటారు, విప్రులు, వేద పండితులు 16 మంది. ఆ 16 మందికి దక్షిణ సంభావన ఈ 9 రోజులు గుప్త నవరాత్రుల్లో జరిగేటటువంటి హోమములకు, అర్చనలకు, అభిషేకములకు కలిపి ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది బాగానే. మరి అంతా నేను పెట్టుకోలేను, నా డొక్కజించినా నేను పేదోన్నే, ఏం లేదు. ఎవరో పుణ్యాత్ములు ముందుకు వచ్చారు, వాళ్ళు శక్తిగా ముందుకొచ్చి నీవు నడువు స్వామి, మీ వెనకాల మేము ఉంటామన్నారు. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు సంకల్పించాము. ఈ వారాహి నవరాత్రుల్లో జరిగేటటువంటి బ్రహ్మోత్సవ మహిమ ప్రథమంగా ఆవిర్భాగం వాళ్ళకే వెళ్తుంది. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి పోతుంది, వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోతుంది. ఇలాగే దాతల యొక్క సహాయ సహకారాల చేత, వారి యొక్క మన్ననలు, వారి యొక్క సహాయం, వాళ్ళ యొక్క తోడ్పాటు చేత శ్రావణ మాసంలో అష్టలక్ష్మి మహాయాగం కూడా సంకల్పించాము. అప్పుడు ఎవరైనాను లక్ష్మీ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బందులున్నా, ఆర్థిక స్థితిగతులు సరిసమానంగా సరిగ్గా లేకపోయినా, చాలా నాళ్ళ నుంచి దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళున్నా, ఎంత సంపాదించినా నిలకడ లేని వాళ్ళు ఎవరున్నా కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ మంత్రం తీసుకొని, లక్ష్మీ ఉపదేశం తీసుకొని మహాలక్ష్మి సాధన కూడా చేయవచ్చు. ఇదొక సౌలభ్యం. దీంతో భాగంగా శ్రావణ మాసం వీడిన తర్వాత ఏ మాసం వస్తుంది? భాద్రపద మాసం. భాద్రపద మాసంలో కూడా 1,00,000 మోదక హోమాలు కూడా చేయబోతున్నాం. అది కూడా సంకటహార విఘ్నేశ్వర యాగం. సంకటహార విఘ్నేశ్వర యాగం అని, అది చాలా గొప్పగా ఉంటుంది. అందులో కొన్ని విశేషమైన తంతులు ఉన్నాయి. అది అమ్మవారు సూచన చేసింది, ఆచార్యులతో సంభాషించి ఆ విశేషమైన తంతులకు అనుగుణంగా
సంకటహార విఘ్నేశ్వర యాగంలో 1,00,000 మోదకాలతో హోమం చేయబోతున్నాం. అప్పుడు కూడా ఎవరైనా భాగస్వామ్యం కావాలనుకుంటే కావచ్చు. భాద్రపద మాసం తర్వాత ఏమొస్తుంది? ఆశ్వయుజ మాసం అనేది అంబాత్రయ క్షేత్రానికి ఒక పెద్ద మాసం. నేను ముంబాయి నుంచి పండరిపుర క్షేత్రం నుంచి బిజ్వారంకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి యొక్క ఆదేశానుసారంగా ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలను ఆ తల్లి వాక్కును అనుసరించి మేము జరుపుతాం కాబట్టి అది రిజర్వ్డ్. ఈ పీఠం ఉన్నన్నాళ్ళు, భూమి ఆకాశం ఉన్నన్నాళ్ళు అది రిజర్వ్డ్. దేవీ శరన్నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతాం. అది చాలామందికి తెలుసు. పోయిన సంవత్సరం పాల్గొన్నారు కదా మణిద్వీప్ గారు, ప్రదీప్ గారు, అవునా? సీన్సా మీరు పాల్గొన్నారా? మీరు ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉంటాయి. అప్పుడు అమ్మవారి యొక్క విశేషమైన మూలమంత్ర దీక్షలు ఉంటాయి. ఆ దేవీ శరన్నవరాత్రోత్సవాలు చెప్పాల్సిన అవసరం లేదు. 108 రకాల హారతులు ప్రతిరోజు ఉంటుంది. 108 రకాల సుగంధ ద్రవ్యముల చేత మూలమూర్తికి అభిషేకములు ఉంటాయి. రోజు విశేషమైన అలంకరణలు. రోజు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కమలార్చన, 1,00,000 గంధార్చన, 1,00,000 కస్తూరి అర్చన, రకరకాల అర్చనలు. ఇకపోతే ఈ సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో 1,00,000 చండీ యాగం చేశాం. ఈ 2025వ సంవత్సరంలో ఇంకాస్త అమ్మవారు పొడిగించబోతున్నది. ఆ యాగఫలం పొడిగిస్తున్నది. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రోత్సవాలలో అమ్మ యొక్క ప్రమేయం ఉంటుంది. అది మనకు సంబంధం లేదు. ఆశ్వయుజ మాసం తర్వాత ఏ మాసం? కార్తీక మాసం. కార్తీక మాసంలో శ్యామలమాత నవరాత్రులు చేస్తారు. తెలుసు ఎవరికన్నా? శ్యామల నవరాత్రులు చేస్తారు, తెలుసు కదా. ఈసారి శ్యామల నవరాత్రులు కూడా పీఠంలో నిర్వహించడానికి సంకల్పం తీసుకున్నాం. విశేషించి రాజశ్యామల మాత చాలామందికి తెలుసు. రాజశ్యామల యాగం చేస్తారు, రాజశ్యామల వ్రతం చేస్తారు, రాజశ్యామల పూజలు కూడా చేస్తారు. మన పీఠంలో అతి గుప్తమైనటువంటి శ్యామల అవతారం ఒకటి ఉన్నది. చాలామందికి తెలుసో తెలియదో. నేను అమ్మవారితో కనెక్ట్ అయ్యాను కాబట్టి అమ్మవారు నాకు ఇస్తుంది, నేను దాన్ని ఆచరణలో పెడుతున్నాను. ఈ శ్యామల నవరాత్రుల గురించి కొంత పెండింగ్ పెడతాను, ఇప్పుడు రివీల్ చేయను దాన్ని. శ్యామల నవరాత్రుల కన్నా ఒక 15 రోజుల ముందు దాని వీడియో రిలీజ్ చేస్తాను. ఇలా ఏ మాసానికి ఆ మాసానికి సంబంధించిన మహిమను మహత్తును ఒక దేవతా శక్తితో మిళితం చేసి ఆ దేవతా శక్తిని ఆవాహన చేసి ఆ శక్తిని ఆవాహన చేసిన తరుణంలో ఎవరెవరు పీఠానికి వస్తారో, ఎవరెవరు అమ్మలను దర్శించుకొని ఆ శక్తిని దర్శిస్తారో ఆ దేవత తాలూకు శక్తి మీకు అందరికి ఆవరణం చెందేటట్టుగా సంవత్సరానికి 12 నెలలు, నెల నెలకు ఒక దేవతా శక్తిని స్థాపన చేసి ఆ దేవతా శక్తి కేంద్రకంగా ఇక్కడ ఉండేటటువంటి జగన్మాతలు 3 అమ్మల యొక్క శక్తులను మిళితం చేసి లోక కళ్యాణము గావించాలని సంకల్పం చేశాం. ఇంతవరకైతే గత 12 సంవత్సరాల నుంచి లేదు, 2011 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లేదు, 2024 వరకు లేదు. 2025లో కొంచెం అమ్మ మమ్మల్ని బాగా కల్పించింది, అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేసింది సమాజంలోకి. సమాజంలో నేను ఎంత ఎక్స్పోజ్ చేసిందో అందుకు ఆకర్షితులైనటువంటి పుణ్యాత్ములు, అందుకు ఆకర్షితులైనటువంటి మహర్ధాతలు వాళ్ళు ముందుకు రావడం చేతనే ఇవల్ల ఆవిష్కరణలు జరుగుతున్నాయి. లేకపోతే ఇవి జరగవు. నా నుంచి కాదు బాబోయ్, నేను చేయలేదు. అందుకే పీఠానికి చాలా దగ్గరగా ఉండండి, పీఠానికి అనుబంధంగా ఉండండి, అమ్మతోటి బాగా కనెక్ట్ అవ్వండి మీరు దయచేసి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు పీఠంలో జరగబోతున్నాయి. నేను ఫస్ట్ ముంబై నుంచి వచ్చినప్పుడు, పండరిపురం నుంచి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి దేవీ నవరాత్రి వ్రతములు చేసేది అంతే. పోను 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 ఒకటి పెరిగి 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 పార్వతి పరమేశ్వర కళ్యాణం, అయ్యప్ప స్వామి మహాపడి పూజ, అందులో బోనాల పండగ, మళ్ళీ అందులో గోమాత కళ్యాణం, విశ్వమాత కళ్యాణము, మళ్ళీ ఇప్పుడు వారాహి నవరాత్రులు, మరి రేపు సంకటహార విఘ్నేశ్వర యాగము, దాని తర్వాత శ్యామల నవరాత్రులు, ఇట్లా ఒకటి జతవుతూ ఉన్నాయి. ఇంకా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి పీఠంలో. ఇంకొక విశేషం ఏంటంటే మా అదృష్టం, దాంతోపాటు దురదృష్టం ఏంటంటే స్థలం లేదు మనకు.
కొంచెం 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 స్థలం సమీకరించుకుంటున్నాం. పీఠానికి స్థలం లేదు. మొదట ఈ గర్భాలయం వేసుకున్న అదొక్కటే స్థలం ఉండేది, ఇదంతా మనది కాదు. మీరు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది, వెనక గోశాలలు వేసింది కూడా మనది కాదు. ఇప్పుడు వెనకాల వాష్రూమ్స్ కట్టింది కూడా మనది కాదు. ఆ ముందు స్థలం మనది కాదు, వేరే వాళ్ళది కొనుక్కున్నాం, కొంచెం కొంచెం తీసుకున్నాం. మనసున్న మహారాజులు అమ్మగారు ఇక్కడ ఉన్నారు, వారు కూడా మనకు భూమి స్థలదాతలు. కొంచెం పైకి లేవమ్మా, చప్పట్లు కొట్టండి ఒకసారి. వాళ్ళు కూడా పీఠానికి రాగానే ఒక్కటే మాట ఇట్లా అన్నాను, అమ్మా మీకు ఒక బిడ్డ ఉన్నాడు, పీఠంలో మీ చిరస్థాయిగా గుర్తింపు ఉండేటట్టుగా చేయండి అంటే వెంటనే ఇలా అన్నాను, మరుసటి రోజు చేసేసారు అంతే. వారు కూడా పీఠానికి స్థలదాతలు అన్నమాట. అలా తీసుకున్నాం. జగన్మాత సంకల్పించి ఇంకొంచెం అటుపక్క స్థలం వస్తే ఒక అద్భుతమైన కళ్యాణ మంటపం నిర్మాణం చేయాలని ఉన్నది నా మనసులో. అద్భుతమైన కళ్యాణ మంటపం. ఆ కళ్యాణ మంటపంలో సమస్త ఋషులు ఉంటారు, సర్వదేవతలు ఉంటారు. ఇప్పుడు వేరే ఫంక్షన్ హాల్స్లో అన్ని రకాల ఫంక్షన్లు చేస్తారు. ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అక్కడ అన్ని ఫంక్షన్లు, రాజకీయ ఫంక్షన్లు, మెచ్యూర్డ్ ఫంక్షన్లు, సావు ఫంక్షన్లు, అన్ని ఫంక్షన్లు చేస్తారు. మళ్ళీ దాంట్లో పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. అంబాత్రయ్య క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం. రోజు అక్కడ ఆ కళ్యాణ మంటపంలో ఇద్దరు ఆచార్యులను నిర్వహించి, ఇద్దరు ఆచార్యులను నియమితం చేసి ప్రతిరోజు యజ్ఞతంతు, ఆ యజ్ఞతంతులో రోజు సమస్త దేవతలకు కళ్యాణం జరుగుతున్నట్టుగా ఒక వేదిక. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ముందే రిజర్వ్ అంటే బుకింగ్ చేసుకుంటే, బుకింగ్ మీన్స్ డబ్బులు కాదు, వచ్చి పేరు నమోదు చేయాలి. పలానా రోజు మా కొడుకుది లగ్నం నిశ్చయమైనది, ఆ రోజు మేము పీఠంలో కళ్యాణం చేసుకుంటామంటే ఆ రోజు వాళ్ళకి డెడికేట్ చేస్తాం. ఫ్రీ, డబ్బులు కాదు, ఫ్రీ. వేదిక ఫ్రీ, కళ్యాణ వేదిక ఫ్రీ, వేద బ్రాహ్మణులు ఫ్రీ, ఆచార్యులు దగ్గరుండి వాళ్ళకి కళ్యాణం జరుపుతారు. ఏ వేదిక మీద అయితే వాళ్ళు కళ్యాణం చేసుకుంటారో అదే వేదిక మీద ప్రతి సంవత్సరం గోమాత కళ్యాణం జరిగి ఉంటుంది. గోవుకు తలవాలు పడ్డ ప్రదేశం, అలాగే మూలమూర్తులైనటువంటి ముగ్గురమ్మలకు కూడా ఆ వేదిక మీద కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఆ స్థలంలో ప్రతిరోజు సర్వదేవతలకు కళ్యాణ తంతు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో కళ్యాణం చేసుకోవడం ఎంత అదృష్టం కదా. మన పీఠంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని వసతులు, అన్ని సౌలభ్యములు వాళ్ళకి కల్పిస్తూ అద్భుతమైనటువంటి శ్రేణిలో, అంటే ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి పద్ధతులను అన్నిటిని అనుసరించి ధార్మికంగా పూర్వం ఋషి పరంపరలో వివాహం జరిగేటటువంటి తంతు ఏదో ఆ తంతును అనుసరించి మన పీఠంలో కళ్యాణం చేయించాలని నేను సంకల్పం తీసుకున్నాను. నా ఈ సంకల్పం నెరవేరాలంటే మనకు స్థలం రావాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్, కళ్యాణ మంటపం కట్టాలంటే మాటలా, దానికి దాతల సహకారం కూడా కావాలి. అందుకే పీఠానికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా 5 వారాలు తిరిగేటోళ్ళు ఉన్నారు, 7 వారాలు తిరిగేటోళ్ళు ఉన్నారు, 8 వారాలు తిరిగేటోళ్ళు ఉన్నారు. కొందరు ప్రేమ కొద్దీ శాశ్వతంగా సంవత్సరం 2 సంవత్సరాల నుండి చూస్తున్నాను, 15 రోజులకోసారి, నెలకోసారి, 2 నెలలకోసారి వస్తూనే ఉన్నారు, వాళ్ళకు వీలైనట్లు. ఎప్పుడు పీఠంకి వచ్చినా ఓ 10 రూపాయలు ఆ ఉండిలో వాడేసిపోండి, పుణ్యకార్యాలకు ఖర్చు పడుతుంది. ఆ డబ్బు పుణ్యకార్యాలకు వినియోగిస్తాం. ఎక్కడ కూడా ఆ డబ్బు కమర్షియల్ వే లోపల ఖర్చు అవ్వదు. మీరు ఇంకొక అద్భుతమైనటువంటి క్రెడిట్ అండ్ రికార్డు మీరు ఒకటి పీఠంలో బాగా గమనించాలి. అది మా గొప్పతనం నేనే చెప్పుకుంటున్నా. ఇక్కడ ₹1 ఖర్చు అయిన రికార్డు ఉంటుంది. ఒక్క అగ్గిపెట్టె కొనుక్కొచ్చిన రికార్డు ఉంటుంది. ఏమి ఖర్చు పెట్టినా, ఒక కొత్తిమీర కట్టు తెచ్చినా రాసి పెడతారు. ఇక్కడ ఫ్రాడ్ ఏమి ఉండదు. ఎప్పుడు పీఠంకి వచ్చినా ఒక 10 రూపాయలు ఉండిలో పడేసిపోండి, లేదా ఆడ కౌంటర్ ఉంటుంది, అక్కడ రాయించండి, అయ్యా మా పేరు మీద ఒక 100 రూపాయలు, మేము పేదోళ్ళమండి ఇచ్చుకోలేము, ఒక 100 రూపాయలు అమ్మవారికి సేవ. అయ్యా మేము అమ్మ ఆశీర్వాదంతో 10 రూపాయలు బాగా సంపాదించుకున్నాం, ఏ డబ్బు ఏడబోతుందో పొంగ ఎవడన్నా, నేను రైట్ వేలో పోతున్నా, వాడెవడో వచ్చి నన్ను గుద్దితే, నా కాలు నా చేయి విరిగితే పోయి హాస్పిటల్ పడితే 1,00,000 ఖర్చు అవ్వదా? రాత కొద్ది ఏదో ఒక రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పడ్డాను, 10 లక్షలు ఈజీగా ఖర్చు అవ్వవా? బిడ్డ బాగుంటుందని, అల్లుడు మంచోడని 10 లక్షలు కట్నం ఇచ్చాము, 50 లక్షలు ఇచ్చాము, ఫ్లాట్ ఇచ్చాం, వాడు కాస్త అమ్మాయిని కొట్టి ఇంటికి పంపాడు, మళ్ళీ ఇచ్చిన కట్నం ఇవ్వనంటాడు, పోయిందా? స్నేహితుడు మంచోడని నమ్మి పార్ట్నర్షిప్లో ఒక దగ్గర ప్రాపర్టీలో డబ్బు పెట్టాము, ₹1,00,00,000, వాడు కాస్త నెత్తి మీద చేయి పెట్టి మోసం చేశాడు, పోలా?
ఏడబోయే డబ్బు ఏడబోతుందో ఏంటో నాన్న. ఇప్పుడు నాకు బాగా దేవుడు కలిగించాడు, ఓ 10 రూపాయలు ఉన్నాయి, ఇదిగో ఈ 10 రూపాయలు దేనికన్నా ఖర్చు పెట్టమని చెప్పండి గురువు గారు కానీ ఇస్తే పోలా? అవునా కాదా? ఎందుకు చెప్తున్నాను మీకంటే ఆసక్తిగా వస్తున్నారు పీఠానికి, ఆశతో వస్తున్నారు పీఠానికి. మీ ఆశల జ్వాల చల్లార్చుకొని పోతున్నారు, కానీ పీఠానికి మీ మాన్యత లేదు. నిజంగా లేదు. నేను చెప్పట్లా, అమ్మ చెప్తుంది ఈ మాట. ఇప్పుడు మీరు రావడానికి అక్కడ నెంబర్ చేయడానికి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? వారం సమస్యలు చెప్తున్నారు కదండి. టోకెన్స్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? పోనీ భోజనానికి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? దర్శనాలకు ఏమైనా డబ్బు అడుగుతున్నారా? పార్కింగ్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? టాయిలెట్స్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? దేనికి ఏం అడగట్లా. అందుకే పీఠానికి సేవ చేయండి. అంటే పీఠానికి ఏదైనా ఇవ్వండి. ఇగో రేపు అన్నదానికి రూపం లేదండి, తెల్లారేసరికి పొద్దున్న చూస్తామన్న గ్యారెంటీ లేదు. ఈరోజు పీఠంలో 10 రూపాయలు చచ్చిపోతే పుణ్యమని వస్తుంది కదా. ఒకవేళ ఇంకో మాట కూడా అనుకోవచ్చు, గురుదేవ బోల్డ్ అని అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, వికలాంగుల ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడ కూడా చేయొచ్చు కదా, ఇక్కడనే చేయాలని రూల్ ఏముంది అనుకోవచ్చు. చాలా మంచిది, అక్కడ కూడా చేయొచ్చు, అనాథాశ్రమాల్లో కూడా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడ చేసినా దానం దానమే. శాస్త్ర మర్యాద ఏంటంటే దానం చాలా గొప్పది. దానం అన్ని యాగముల కన్నా గొప్పది, అన్ని యజ్ఞముల కన్నా గొప్పది, అన్ని వ్రతముల కన్నా గొప్పది. సహస్రకోటి పూజల కన్నా ఒక దానం గొప్పది, నేను అంగీకరిస్తా. అలా చెప్పిన శాస్త్రం ఇంకొక మాట కూడా చెప్పింది, పాత్ర నెరిగి దానం చెయ్యి, అపాత్ర దానం మహాపాపం. నువ్వు ఇచ్చు దానం ఎక్కడ ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, తీసుకునేవాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఏ కోణంలో ఖర్చు పెడుతున్నాడు. ఒకవేళ నీవు దానం చేసిన తర్వాత అక్కడ ఖర్చు పెట్టేవాడు గనక వ్యసనపూరితంగా ఖర్చు పెట్టాడు, మొదటి పాపం నీకే తగులుతుంది. ఫస్ట్ పాపం నీకు వస్తుంది, తర్వాత వానికి పోతుంది. అందుకే ఈ పీఠంలో ఫ్రాడ్ లేదండి. మేము భక్తికి దాసులం. భక్తి అంటే పిచ్చి, మాకు. ఇప్పుడు చాలామందికి, కొందరికి ఒక్కొక్క దాని మీద మోజు ఉంటుంది, ఒక్కొక్క దాని మీద పిచ్చి ఉంటుంది, ఒక్కొక్క దాని మీద కసి ఉంటుంది. ఇప్పుడు వయసుతో ఉన్న యువకుడికి ఒక అమ్మాయిని చూస్తే ఎంత పిచ్చో, ఎంత ప్రేమ పిపాసి అయిపోతాడో, దేవదాస్ అయిపోతాడో, సైకో అయిపోతాడో. మాకు భక్తి అంటే పిచ్చి, అమ్మవారు అంటే పిచ్చి. అందుకే కదా ఇప్పుడు అద్భుతమైన ఆవిష్కరణలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒక అమ్మాయి లోపల, ఒక స్త్రీ లోపల అమితంగా కనెక్ట్ అయిన వాడు ఆ అమ్మాయిని దేవతతో పోలుస్తాడు. ఆమెకు అందరిలాంటి ముక్కు మోకాలే ఉంటాయి, అందరిలాగానే కళ్ళు ఉంటాయి, కానీ నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నీ ముక్కు ఇలా ఉంది, నీ పెదవులు ఇలా ఉన్నాయి అంటే ప్రేమ, వానికి ఉండే అతి ప్రేమ. నేను అమ్మవారితో చాలా డెప్త్గా కనెక్ట్ అయినాను కాబట్టి అద్భుతమైన ఆవిష్కరణలు నా మస్తిష్కం లోపల తెచ్చింది ఆవిడ. అందుకే కదా అన్ని రకాల మట్టి లేవడం ఏమిటి, ఎక్కడ లేనట్టుగా ప్రతిష్ఠ చేయడం ఏమిటి, ఆ రుద్రశూలం ఏమిటి, ఇవన్నీ సుల్లైన ఒక గోవుకు, ఒక గోమాతకి, విశ్వమాతకి సరియగు ధర్మం లోపల ముహూర్తాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి కళ్యాణ తంతుని రచించాలంటే ఎవరికి సాధ్యం? ధార్మికంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు, ఎక్స్పర్ట్స్కి మాత్రమే ఆ థింకింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది సత్యం. అంటే కొందరు ఏదో నామరూపకంగా వైరాగ్యం కలిగితే స్వాములు అవుతారండి, లేకపోతే పరంపరగా ఉండేవాళ్ళు స్వాములు అవుతారు, పీఠాధిపతులు అవుతారు, ఎవరో నియమింపగా పీఠాధిపతులు అవుతారు, రకరకాలుగా అవుతారు. కానీ ఇక్కడ అట్లా ఏం లేదు. ఇది స్వయం వ్యక్తం, స్వాతంత్ర్యం. అంటే నాలో నుంచి జ్వాల పుట్టింది, నాలో పుట్టిన జ్వాల ప్రపంచానికే ప్రకాశవంతమైన వెలుగునిచ్చేది అవుతుంది. కాబట్టి ఇట్స్ ఎ ట్రూ, ఇది నిజాయితీ. అంటే స్వచ్ఛందంగా, స్వచ్ఛమైన, నిష్కల్మషమైనటువంటి క్షేత్రం, నిష్కల్మషమైనటువంటి పీఠం. అందుకే ఇక్కడ మీరు ఏం చేసినా కూడా ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే చేయండి, దానం చేయండి. దానం చేసిన వాడికి అన్ని ధర్మాలలో ప్రావీణ్యం వస్తుంది. అన్ని ధర్మాలలో ప్రావీణ్యం పొందిన వానికే స్థిరమైన ధనము కలుగుతుంది. దానము చేయందే ధర్మం రాదు, ధర్మం లేని చోట ధనము నిలవదు. మీరు సరాసరి ధనము రావాలంటారు, కానీ ధనము ఊరకే రాదు. ధనము రావాలంటే దాన ఫలము ధర్మంగా మారుతుంది. ధర్మం ఉన్న చేటనే లక్ష్మి ఉంటుంది. ఎక్కడ దానం చేస్తున్నాము, చేసిన దానానికి ఎంత ధర్మం వచ్చింది, ఆ ధర్మం మీద ఎంత ధనం వచ్చింది అన్నదే పాయింట్. అందుకే
పూర్వం రాజులందరూ కూడా దానాలకు ఎక్క ప్రిపరేషన్ ఇచ్చారు. గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ మీరు అందరు నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ ఈ జన్మలో మనుష్య యోనిలో పుట్టారు, మానవుడిగా పుట్టారు, బాగుంది. వచ్చే జన్మలో మనిషిగా పుడతారనే గ్యారెంటీ ఏముంది? సరే మనిషిగా పుడతారు, కటిక దరిద్రం ఉన్న కడుపులో పుడితే ఎట్లా దానం చేస్తారు మీరు? మీకే తిన్నీకే లేదా? ఎట్లా చేస్తారు? దేవుడు చల్లగా చూసిండండి, 10 రూపాయలు ఉన్నాయి, కొడుకుకో 10 లక్షల ఆస్తి ఇచ్చాము, ఇంత ఫ్లాట్ ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, బాగుంది, వాడు జాబ్ చేస్తున్నాడు, సంపాదించుకుంటాడు, అడిషనల్గా ఇంత ఉంది నీకు, అడిషనల్గా ఇంత ఉంది, మళ్ళీ అది నా బిడ్డకి ఇచ్చిపోతా, నా మనమరాలకి ఇచ్చిపోతా, నా కొడుకుకి ఇచ్చిపోతా. ఏమిటి పిచ్చి స్వార్థము? నీ జన్మను గడుక్కో, నీ పుట్టిన పుట్టువాడిని గడుక్కో, నీ ఆత్మతో పాటు తెచ్చుకున్న మైలు గడుక్కో, నీ రోత కడుక్కొని చచ్చిపో. కొడుకులు ఇంత పిండం పెడతారండి, ఉత్తమ గతులు ఇప్పిస్తారు, నీకు పున్నామ నరకం తప్పిస్తారు, పునరపి జననం, నీ పునర్జన్మకు నీకు రిజర్వేషన్ ఇయ్యలేరు వాళ్ళు. నీ వచ్చే జన్మకు సరియగు జన్మలో నువ్వు పుట్టాలని, మంచి వంశావళిలో జన్మించాలని, పుణ్యయోనుల యందు పుట్టాలని ఆదేశం ఇచ్చేవాడు సద్గురువు. ఒక గురువుకే సాధ్యం అది. గురువే ఇవ్వగలడా హక్కుని, గురువే ఇవ్వగలడా ముక్తిని. అది మీకు ఆ కనెక్టివిటీ కావాలి కాబట్టి, ఆ పుణ్య సోపానం కావాలి కాబట్టి దానం చేయండి. ఇక్కేనే దానం చేయాలని నేను చెప్పాను, ఎక్కడైనా దానం చేయండి, క్వాలిటీ చూడండి. క్వాలిటీ మీన్స్ అర్హత. కానీ అంబాత్రయ క్షేత్రంలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ పీఠం ఉన్నా ఇక్కడ ఫ్రాడ్ జరగదు. ఎందుకంటే ఇది స్వచ్ఛత, స్వయం ప్రకాశం, సచ్చిదానందము, స్వాతంత్రమైనటువంటి హక్కు చేత అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ ఉండదు. త్రికరణ శుద్ధిగా మనసు పూర్తిగా అమ్మవారి సేవ చేసుకోండి. అమ్మతో కనెక్ట్ అవ్వండి, అమ్మతో కనెక్ట్ అవ్వండి, స్వామితో కనెక్ట్ అవ్వకండి. ఎందుకు? ఇందాక నేను పూజ చేశాను, హారతిచ్చి పూజా మడి విప్పి వేరే పంచె కట్టుకుందామని రూమ్లోకి వెళ్తుంటే చిరుజల్లులు పడ్డాయి, చినుకులు పడుతుంటే అక్కడ లైన్లో నెంబర్స్ ఇచ్చేకాడ రాళ్ళు పెట్టిండ్రు, బాటిల్స్ పెట్టిండ్రు, బ్యాగులు పెట్టిండ్రు, తట్టలు పుట్టలు పెట్టిండ్రు, ఇటుకలు ముక్కలు పెట్టిండ్రు. దానికోసం గోలగోల చేస్తున్నారు అందరు, తడబాటు నాది నీది నాది అని గొడవ పడుతున్నారు. ఏ తల్లిని చూడాలని ఆరాటపడాలో, ఏ తల్లిని దర్శించుకోవాలని అంత క్యూ లైన్గా సిస్టమ్గా ఉండాలో ఆ తల్లి గురించి ఎవరు ఆరాటపడలేదు. ఈ బొచ్చుగాని కోసం అంత ఆరాటం. నా కోసం ఆ క్యూ లైను, ఆరాటము, ఆ ఇటుకలు పెట్టడము అంటే ఎవరికి ప్రిపరేషన్ ఎక్కువ ఉంది? ఎవరి కోసం ఆరాటపడుతున్నారు? తిరుమల పోతే స్వామివారిని చూడండి, ఇంకే 24 గంటలు వెయిట్ చేయాలి. ఇక్కడ పరాశ్రీ స్వామితో మాట్లాడడానికి ఆ తంటాలు. అంటే ఇప్పుడు అమ్మవారు లైట్ అయిపోయింది, ఎప్పుడన్నా కనిపిస్తుందిలే, ఆవిడ ఏముంది ఆవిడతో. యాక్చువల్లీ ఆ క్యూ లైను, ఆ కాన్సెప్టు, ఆ ఆరాటం అమ్మ మీద జరగాలి, అమ్మవారి మీద. అది లేదు ఈడ, అది లేదు. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఆలోచన కాదండి, పొరపాటు ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది. చేతెత్తి మొక్కుతావేంటి? నేను పీఠంలో లేకపోతే మిగిలిన ఆప్షన్ ఏంటి? అందుకే త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. ఏమొద్దు మరి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా లేదు చెప్పు. అమ్మవారి గురించి కదా రావాలి అందరూ. ఆవిష్కరణలు జరుగుతాయిగా. నా లైన్ ఏంది ఇప్పుడు? ఆ లైన్ ఏంది? ఆ ఇటుకలు పెట్టడం ఏంది? ఏమయ్యా ఆ లైన్ అంతా రికార్డ్ వీడియోలో టెలికాస్ట్ చేద్దాం. రాళ్ళు, ఇటుకలు, తట్టలు, బుట్టలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, చెప్పులు. అంటే ఆ లైన్ ఏదో అమ్మవారి పేరు మీద ఉంటే అమ్మ ఇంత ఆనందపడేదేమో. తిరుమలలో శ్రీవారి కోసం, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కోసం, బెజవాడలో దుర్గమ్మ కోసం ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇంత ప్రత్యేకత, ఇంత ఆవిష్కరణ, ఇంత అద్భుతం, అసలు ఇంత అద్భుతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా ఈ పిచ్చిమాయలో పడిపోయి ఇంత విలువను కోల్పోతున్నారేంటా అని ఒక బాధ నాకు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను.
రేపటి నుంచి ఆడ కారు తిరిగే కాడనే ఒక బ్యారిగార్డ్ ఏర్పాటు చేయండి, నెంబర్ ఆనేయండి. అవునండి, ఆడ ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తే నెంబర్ ఆనేయండి. ఉండండి, ఆ నెంబర్తోనే అమ్మవారి దర్శనం, అదే నెంబర్తోనే స్వామివారితో మాట్లాడటం. స్వామివారు కలుస్తారు కలవరు, ఈ నెంబర్ కేవలం దర్శనం కోసమే. ఏ దర్శనం? అమ్మవారి దర్శనం. ఇదే నంబర్ తోటి స్వామివారి దగ్గరికి వెళ్తే ఆయన ఉంటే మాట్లాడతాడు, ఆయన పీఠంలో ఉంటే మాట్లాడతాడు. పీఠంలో ఉండి కూడా ఆయన ఫ్రీగా ఉంటే మాట్లాడతాడు. ఆయన ఒక పెద్ద పిచ్చోడు, పెద్ద అవధూత, పెద్ద బైరాగి, పెద్ద సన్యాసి, పెద్ద తాపసి. వాడు పెద్ద పిచ్చోడు, వానికి మూడు ఉంటే మాట్లాడతాడు. లేదు పోదా నువ్వు తగాదాలు పెట్టావా, ఇక అదంతే, నో మోర్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. ఇట్లా ఈ సిస్టమ్ పాస్ చేయండి, అప్పుడు ఎవరు సత్యమైన భక్తులో తెలుస్తుంది ఆ పీఠం మీద. లేదంటే ఒక గేమ్ ప్లే చేద్దాం. ఒక గేమ్ ఏం ప్లే చేద్దామంటే, ఒక 5 వీక్స్ మనం ఎవరికి మందికి చెప్పొద్దు. అంటే మీన్స్ నేను ఇక్కడ కూర్చొని ఎవరి సమస్యలు నేను వినొద్దు, ఎవరికి ఏమి ఇవ్వద్దు. 5 వారాలు ఇవ్వద్దు. అప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారో తెలిసిపోతుంది. అర్థమైందా? నేనేమంటున్నా అంటే, మంచి వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ శాతం లోకంలో ఉండరు, దేవుడే పెట్టాడు. ఒకవేళ శంకర భగవత్పాదుల వారిలాగా నేను కూడా తొందరగా శివైక్యం అయితే అనుకుందాం అంటే ఎవరు పీఠానికి రారా? ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత తపస్సు చేసి అంత గొప్పగా అమ్మవారిని ఆవిష్కరణ చేస్తే అంటే ఇన్ని ఆవిష్కరణ ఇంకా అలా ఉండిపోవాలా? పోచారులేండి, మాకు అనాదిగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి శక్తిపీఠాలు లేవా? ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అంటారు, ఏమండి మాది విజయవాడ, ఏదో నువ్వు ఏదో చెప్తావని తాయితలో అంతరం ఇచ్చి మా కష్టాలు తీరుస్తావని నీ కోసం వచ్చాం బోడి, నువ్వే లేకపోతే మేము ఎందుకు రావడం, మాకు బెజవాడ దుర్గమ్మ లేదా అక్కడిని మొక్కుంటావు అనొచ్చు. చాలా మంచిది. పోనీ శ్రీశైల సమీప ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అక్కడనే వెళ్తారు, ఇక్కడ ఎందుకు వస్తారు? అలంపూరు క్షేత్రానికి సమీపంలో ఉండేవాళ్ళు అక్కడనే పోతారు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని అమ్మవారు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా, వెళ్తారు. ఇక్కడ ఎందుకు రావడం? హైదరాబాదు వదిలి అంత పెద్దగా 160 కిలోమీటర్లు ఇక్కడ ఎందుకు రావడం? చాలా బాగుంది, నేను కూడా అంగీకరిస్తా. కానీ అక్కడ ఉండే అమ్మవార్లందరూ కూడా ఆదిశక్తి పరంజ్యోతి నుంచి వెలువడినటువంటి అంశాలు 3. సుప్రీం పవర్ ఒకటి, ఆ సుప్రీం పవర్ 3 శాఖలుగా విభజన చెందింది, అంటే 3గా మారింది. సృజించడానికి ఒక శక్తిగా విభజన చెందింది, పాలించడానికి ఒక శక్తి అయింది, ఈ సృజనను పాలనను లయం చేసుకోవడానికి ఒక శక్తి అయింది, 3 శక్తులైంది. ఆ 3 శక్తులే వీళ్ళు. ఈ 3 అంశాలతో వచ్చిన వాళ్ళే, ఈ 3 అంశాలుగా వచ్చిన వాళ్ళే బెజవాడ దుర్గమ్మ, శ్రీశైల భ్రమరాంబ, ద్రాక్షాపురం మాణిక్యాంబ, పిఠాపురం పురుహూతిక, జోగులాంబ, ఎల్లమ్మ. అందరూ భూప్రపంచంలో ఉండే సమస్త శక్తులన్నీ కూడా ఈ 3 నుంచే వచ్చాయి. ఒక్క నిమిషం, చప్పట్లు ఎందుకు కొడతారు అవివేకం కాకపోతే? నోట్ దిస్ పాయింట్. ఈ 3 వచ్చారు. పోనీ ఈ 3 ఎక్కడన్నా ఉన్నారా? ఉన్నారు. కాశ్మీరు సరస్వతి, ఉజ్జయిని మహాంకాళి, కొల్హాపూర్ మహాలక్ష్మి, 3 జాగాలు వేరు ఉన్నారు. లేదండి 3 కూడా ఒకతో ఉన్నారు. ఎక్కడ? వైష్ణోదేవి క్షేత్రంలో కూడా 3 ఉన్నారు. పిండ ఆకారంలో 3 పిండములు ఉన్నాయి వేరువేరుగా. శివలింగం ఎట్లుంటుందో ఆ పిండ ఆకారంలో 3 ఉన్నాయి. ఇంకెక్కడున్నారు 3? ఎక్కడ లేరు. ఇక్కడ మాత్రమే 3 అమ్మలు ఒకే శరీరంలో 2 స్తనములు, ఒక బొడ్డు, ఏకనాభి, 2 స్తనములు, 3 శిరస్సులతో ఇక్కడనే ఉన్నారు. ఇంకెక్కడ లేరు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇంకొక ప్రత్యేకత ఏంటి? ఈ 3 అమ్మలు శిలా విగ్రహంగా ఉన్నారా, లోహ విగ్రహంగా ఉన్నారా? లేదు. స్వచ్ఛమైన భూ సంజాతాలు వాళ్ళు. ధరణిమహి వసుంధర యొక్క గర్భ సంజాతాలుగా ఉద్భవించారు. చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇటువంటి క్షేత్రం, ఇటువంటి తల్లులు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడనే దర్శించుకోవచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మాకు దైవక్షేత్రాలు ఉన్నాయి, మేము ఇక్కడ ఎందుకు రావాలి అనుకుంటే, ఇది ఒక ప్రత్యేకత. మీరు చెప్పేటటువంటి దేవతా శక్తులకు అందరికన్నా అందరికీ మూలమైనటువంటి 3 అమ్మలు వీళ్ళు. ఈ 3 అమ్మలతోనే వచ్చిన వాళ్ళు. ఈ 3 అమ్మలను దర్శించుకున్న వాళ్ళకు ఉండేటటువంటి పవర్స్ ఏంటంటే,
వాళ్ళు దేన్నన్నా సృజించుకునే హక్కు వస్తుంది, దేన్నన్నా అనుభవించి స్వతంత్రంగా జీవించే హక్కు వస్తుంది, ఎవడైనా ఎదురొస్తే వాళ్ళని అంతం చేసే హక్కు కూడా వాళ్ళకు వస్తుంది. 3 పవర్స్ వస్తాయి ఈ ముగ్గురిని దర్శించుకున్న వాళ్ళని. అర్థమైందా? ఇది పీఠానికి వస్తే ఇంత సౌలభ్యం. వీటన్నిటితో పాటు ఆన్ సైంటిఫికల్ రికార్డెడ్గా సైన్స్ ప్రకారంగా మీకు ప్రూఫ్ కావాలంటే ఆరా స్కానర్ తెచ్చి ఆ రుద్రశూలం పక్కన పెట్టండి, మీకే అర్థమైపోతుంది. చాలా ఉంది ఇక్కడ. ఇక 2011వ సంవత్సరంలో వెలిగించిన 10 అఖండ జ్యోతులు లైవ్ దశమహావిద్యలు. ఒక్కొక్క దశమహావిద్యను ఆవాహన చేస్తూ ఒక జ్యోతిని వెలిగించారు, అది కూడా సూర్యకిరణాలతో. సత్యాగ్ని, స్వాతంత్ర అగ్ని, పవిత్రమైన ఎంగిలిగాని నిప్పు ఏదంటే 4 రకాలు ఉంటుంది. 1 ఆగమశాస్త్ర పండితుల ఇంటి నుండి తెచ్చిన నిప్పు, ఎంగిలిగాని నిప్పు. 2 యజ్ఞం నుంచి తెచ్చిన నిప్పు, ఎంగిలిగాని నిప్పు. 3 హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి నుంచి తెచ్చిన నిప్పు, ఎంగిలిగాని నిప్పు. 4 సూర్యుడి నుంచి తీసిన నిప్పు. 5 అగ్నిమదనం చేస్తారు ఆచార్యులు, అగ్నిమదనం చేసి నిప్పును పుట్టిస్తే అది ఎంగిలిగాని నిప్పు. ఇక్కడ సత్యాగ్ని చేత జ్యోతులు ప్రజ్వలితం చేస్తారు, అది కూడా ఒక్కొక్క జ్యోతిని ఒక దశమహావిద్యలు ఒక విద్యను ఆవాహన చేస్తూ. ఇక్కడ లైవ్ దశమహావిద్యలు ఉన్నారు, మీకు తెలుసా? కామాఖ్య దేవాలయంలో విగ్రహ రూపేణ 10 మహావిద్యలు, అదే నీలాంచల పర్వతం మీద వేరువేరు స్థానంలో 10 మహావిద్యలు ఉన్నాయి ఆలయ రూపకంగా. ఈ పీఠంలో జ్యోతి రూపంలో 10 మహావిద్యలు ఉన్నాయి. అందుకే కామాఖ్య దేవాలయానికి అంబాత్రయ క్షేత్రానికి అనుసంధానం ఉందని మనం కూడా అంబువాచి మేళ నిర్వహించాం ఈ సంవత్సరం. అర్థమైందా? ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇందు మూలంగా ఈ రోజుతో ఎందుకో నన్ను ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు మార్కెట్లో, మీరే నన్ను ఎక్కువ ఎగిట్ చేస్తున్నారు. ఆ లైన్ పెట్టడము, ఇక వాళ్ళని చూసి వీళ్ళు నంబర్లు ఇవ్వడము, వీళ్ళు పెద్ద రూల్స్ పెట్టడము, లిమిటెడ్గా 200 టోకెన్లే ఇస్తామనడం, ఒక సంవత్సరం 500 టోకెన్లు ఇస్తామనడం. భక్తులకు ఆందోళన వస్తుంది ఇదంతా. ఒకరోజు ముందే నంబర్లు ఇవ్వడం వల్ల ముందే రావడం. ఫస్ట్ పోయి ఆడ రాయో ఇటుకనో చెప్పో తట్టనో బుట్టనో పెడితే ముందే నంబర్ దొరుకుతుంది అనుకోవడం. అందుకే రేపు మంగళవారం కదా, మంగళవారం తర్వాత అమావాస్య, ఈ 2 రోజులు ఎలాగో తంటాలు పడదాం. శుక్రవారం నుంచి నెంబర్లు ఇచ్చేది బంద్. ఇక్కడ ద్వారం దగ్గర నిలబడండి, లేదా ఆడ ఎంట్రెన్స్ దగ్గర నిలబడండి. అమ్మవారిని చూడాలంటే నెంబర్, రాంగని ఎవరే కానీ ఆలయం లోపలికి వెళ్ళొద్దు. అమ్మని చూడాలంటే నెంబర్, స్వామికి నెంబర్ లేదు. నేను చెప్పాను కదా, ఇంకా భక్తులకు చెప్పేది బంద్ చేస్తాను నేను. అంటే ఈ యంత్రాలు మంత్రాలు, ఈ తాయితలు, వాళ్ళ సమస్యలు పరిష్కారాలు, వాళ్ళ కష్టాలు విని వాళ్ళకి సమాధానాలు ఏం లేదు. జస్ట్ అమ్మని దర్శించుకోండి, మంత్రదీక్షలు కావాలంటే ఇస్తా, విద్యలు నేర్పమంటే నేర్పుతా, మంత్రతంత్రాలు నేర్పమంటే నేర్పుతా, ఏం నేర్పమంటే అవి నేర్పుతా. అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, శాస్త్ర విద్యలు, పారంగత విద్యలు ఏమి నేర్పమంటే అవి నేర్పుతా. కానీ ఈ సమస్యలకు అట్లా ఇటుకలు రాళ్ళు పెట్టి లైన్లో కూర్చొని అది ఎందుకో ఎక్కడనో పోతుంది అనిపిస్తుంది. భవిష్యత్తు ఎక్కడనో పోతుంది. అందుకే ఇప్పుడే అడ్డు కట్టేస్తే అయిపోతుంది కదా. ఆ భక్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మొక్కుతారు పోతారండి, వాళ్ళకి మంచిగా అయితే మళ్ళీ వస్తారు, లేకుంటే రారు. అంతే కదా, అంతేనా లేదా? అందుకే పెద్దలు ఒక మాట అంటారు, తను ఎదగాలి, తను ఒదగాలి, ఒదిగి పండాలే, పండి ఫలమై 10 మందికి ఆకలి తీర్చాలంటారు. ఇంతవరకు ఎదిగాను, ఒదిగాను, ఆకలి తీర్చాను, ఇక చాలు. ఇక ముందు ఏదైనా చెప్పాలి, చెయ్యాలి, ఇప్పియాలనుకుంటే అమ్మతోనే చెప్పిపిస్తాం, అమ్మతోనే ఇప్పిస్తాం. అంతే కదా. ఇప్పుడు మాణికేశ్వర మాత ఉండే అమ్మవారు, తను ఉన్నన్నాళ్ళు అమ్మనే దేవత అనుకుండ్రి, అమ్మనే పూజించిరి, అమ్మనే శివ మహాశివరాత్రి వస్తే ఆ కొండ కనిపించకుండేనండి, మొత్తం చీమల దండు. అమ్మ ఇప్పుడు శివైక్యమైంది, అమ్మ శివార్పణమైన తర్వాత చాలామంది తగ్గిపోయారు, పోతారు. అమ్మకు దగ్గర ఉండి అమ్మతో ఉపదేశం తీసుకొని అమ్మతోటి పంచాక్షరి బోధ తీసుకున్న వాళ్ళు పోతారు. బాణి, నా గురువుతో నేను బోధ తీసుకున్నాను ఒక బాణి, పోతారు. ఈ పిపాసులు ఉంటారు కదా కొంతమంది, గాలికి ఓనసింగులు అడ్డోళ్ళు ఉంటారు కదా,
అని ఆకలి చావులతో పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు వేరే గురువులతో పోయి ప్రకాశం అయిపోయిండ్రు. ఆడ దుగ్నం బంద్ అయింది, ఇంకొక గురువుతో పోయి మొలకెత్తిర్రు అందరు. అందుకే వీళ్ళందరూ ఈడ మొలకెత్తిండ్రు, మళ్ళీ రేపు ఇంకో గురువుతో పోయి మొలకెత్తుతారు. వీళ్ళకేం కొత్త కాదు ఇది, వీళ్ళకేం కొత్త కాదు ఇది. మనకు అటువంటి భక్తులు వద్దు, మనకు అటువంటి భక్తులు వద్దు. భక్తి అంటే ఏంది? భక్తి అంటే ఏంది? భక్తికి ఒక అర్థం ఏముంది? మంచిగైనా భగవంతుడే, చెడ్డగైనా భగవంతుడే, ఇచ్చినా దేవుడే, ఇవ్వకున్నా దేవుడే, చూసినా దేవుడే, చూడకున్నా దేవుడే. అది భక్తి. ఇప్పుడు పీఠానికి వచ్చేటోళ్ళంతా కూడా వీళ్ళంతా ఎవరు? భక్తులు. వీళ్ళంతా భక్తులు. భక్తులు ఎలా ఉంటారు? భక్తులు భగవంతునికే పంగనామాలు పెడతారు ఎకతకాయనండి. భక్తి అదే. భక్తులు ఏం చేస్తారు? ఎకతకితే దేవునికే పంగనామాలు పెడతారు. తను పెట్టుకునే శటకోపం తీసుకుపోయి దేవునికి శటకోపం పెడతారు ఎకతకాయనంటే. ఇది భక్తుల వాలకం. కానీ శిష్యుడు అట్లా కాదు. శిష్యుడు ఎలా ఉంటాడు? తనకి ఎన్ని కష్టాలు వచ్చినా నా గురువు అనేవాడు ఒకడు ఉన్నాడని పోతారు ఆతృతతో, ప్రేమతో. దూడ కదా తల్లి పొదుగు కాడికి ఎట్లా పోతుంది అట్లా మనకు శిష్యులు కావాలి, భక్తులు వద్దు. ఒకవేళ భక్తులే కావాలనుకుంటే పుణ్యక్షేత్రాలు మాస్తూనే పోతారులే ఇక, అంతే కదా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను చెప్పిన ప్రతి అంశం కూడా సెల్ఫ్ సూసైడింగ్ చేసుకుంటున్నా. నన్ను నేనే అణిచివేసుకుంటున్నా, నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నా, నా క్రెడిట్ డెబిట్ అంతా నేనే లాస్ చేసుకుంటున్నా. అది మీకు తెలీదు. అంటే వీళ్ళతోనో ఏదో మాట్లాడడానికే నాకు ఓపిక లేదని, వీళ్ళని చూడడానికే నాకు సమయం లేదని కాదు. నేను పెద్ద విఐపిని కాదు, పెద్ద తోపును కాదు. నా బాధ అంత ఏంటంటే ఆ లైన్ చూస్తే నాకు నవ్వు వస్తుందండి. ఎవరి కోసం పెట్టింది ఈ లైను? మళ్ళీ దానికి కొట్లాట, క్యూ లైన్, ఆ ఎక్స్పోజింగ్ అంతా ఎక్కడనో పోతుంది. అది ఎందుకో నాకు అవమానం అనిపిస్తుంది. అర్థమైందా? కేవలం వారం వారం నేను ఇక్కడ కూర్చొని చూస్తానే మీరు అది పెట్టిరు కదా. నేను ఇక్కడ చూడకపోతే అది పెట్టారు కదా. దుకాన్ క్లోజ్. అమ్మవారిని చూడాలనుకుంటే సోషల్ మీడియా మాధ్యమంగా చూసి ముగ్గురమ్మలని పెట్టాడంట పరశ్రీ స్వామి. కొన్ని రకాల మట్టి తెచ్చి పెట్టాడంట. రుద్రశూలం ఉందంట, తాకితే చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ పోతాయంట, దుష్టగ్రహాల ప్రభావం ఉంటే పోతుందంట, అంటు దోషం, ముట్టు దోషం, తొకుడు దోషం, చూపు దోషం, స్పర్శ దోషం పోతాయంట, మైలు మట్ర పోతాయంట. ఆ శూలం తాకుదాము అని వచ్చే వాళ్ళ కోసం మాత్రమే నెంబర్, వితౌట్ కాస్ట్. డబ్బులు లేదు, జస్ట్ నెంబర్ ఇస్తాము. అక్కడ గేటు దగ్గర ఎవరైనా నెంబర్ తీసుకొని వదిలేస్తారు. అది బాగుంది కదా. ఏమండి? ఓకే, కొంచెం భారం తగ్గింది, గుండె బరువు తగ్గింతాడు.